ओं सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 24వ తారీఖు లగాయితూ ఆగస్టు 30 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్రుల యొక్క సంచారము, సింహరాశి యందు రవికేతువులు, కన్యా రాశి యందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్యా, తుల, వృశ్చిక రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ వారంలో ఈ రాశి వారికి లాభస్థానం ముందు ఉన్నటువంటి రాహు యోగిస్తున్నారు. చతుర్థ స్థానం ముందు ఉన్నటువంటి బుధుడితో కలిసి ఉన్నటువంటి శుక్రుడు, 6వ స్థానం ముందు ఉన్నటువంటి రాశ్యాధిపతి కుజుడు, అలాగే ఈ రాశి వారికి చంద్రబలంతో కలుపుకుని 5 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. ఎప్పుడైతే రాశ్యాధిపతి షష్ఠ స్థానం ముందు ఉంటారో, చతుర్థ స్థానం ముందు శుభగ్రహ సంపత్తి ఉంటుందో వారికి అటు ఆరోగ్య పరిస్థితులు కానీ లేదా కుటుంబపరమైనటువంటి విషయాలు, చతుర్థము విద్య, ఉద్యోగము, గృహము, మాతృబలము, సుఖము ఇటువంటి స్థానాల గురించి తెలియజేస్తుంది. ఆ స్థానాల యందు శుభగ్రహ సంపత్తి మానసికమైనటువంటి జీవనానికి అవకాశం కల్పిస్తుంది. దానితో పాటుగా బంధువులతోటి ఎక్కువగా కాలం గడిపేటువంటి పరిస్థితులు, అంటే వారు మీరు కలిపి ఏదైనా తీర్థయాత్రలకి వెళుతూ ఉండడము, లేదా ఏదైనా శుభ కార్యక్రమాలు లాంటి వాటిలో ఎక్కువగా కలుసుకుంటూ ఉండడము ఇత్యాది విషయాలతోటి మేషరాశి వారు బంధువులతోటి కొంత ఎక్కువగా కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా తగినటువంటి సమయాన్ని గడపగలుగుతారు. ఏదైనా ఫంక్షన్స్ కానీ, శుభ కార్యక్రమాలు కానీ, లేదా మరి ఏ ఇతరత్ర బాధ్యతలకి సంబంధించినటువంటి విషయాలతో బంధువులతో ఎక్కువగా కూడుతూ ఉంటారు. ఇక విద్యా ఉద్యోగ పరిస్థితులు కూడా సాధారణంగానే ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగ సంబంధమైనటువంటి వృత్తి ప్రవృత్తులు అనగా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అలాగే వ్యయస్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, తృతీయ స్థానమందు గురుగ్రహం ఉండడం కొంత అనవసరమైనటువంటి ఖర్చుకి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తారు. అంటే అది కొన్ని మనకి ఏదైనా ఇది అనవసరం, ఈ ప్రయాణం వ్యర్థమైపోయింది, లేదా ఈ రూపాయి మనకి ఉపయోగపడకుండా పోయింది, మనం ఇంత కష్టపడ్డాం, ఇంత ఖర్చు పెట్టాం కానీ ప్రతిఫలం లేదు అనుకునేటువంటి మాటలే ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యేకించి ఈ రాశి వారికి అటు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. షష్ఠ స్థానం ముందు కుజుడు ఆరోగ్యపరమైనటువంటి అభివృద్ధికి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. అలాగే చంద్రబలం కూడా ఈ రాశి వారికి ఈ వారం అధికంగా ఉంటూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ప్రతినిత్యము రుద్ర కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దీర్ఘ సంచార గ్రహములైనటువంటి గురుగ్రహము, శనేశ్వరుడు, రాహువు ఈ గ్రహాలతో పాటు చంద్రుని యొక్క అనుకూలత మాత్రమే ఈ వారం కనబడుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ 3 గ్రహాల తాలూకు ఆనుకూల్యత ఉంటుందో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ రావు, అలాగే ఆర్థిక ఇబ్బందులకి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఈ దీర్ఘ సంచార గ్రహాలతో పాటు మిగిలిన గ్రహాలు కూడా అనుకూలించాలి. ఉదాహరణకి చూస్తే ఈ రాశి వారికి అర్ధాష్టమ రవి యొక్క స్థితి, అలాగే తృతీయ భావమందు శుక్రబుధుల యొక్క స్థితి, పంచమ స్థానమందు కుజుడు ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అనగా ఏమవుతుంది, అటు తృతీయ స్థానం ముందు బుధ శుక్రులు ఉండడం ఏదో భయంగా ఉంటుంది. ఇది మంచి అంటే ఏదైనా ఉదాహరణకి చెప్తున్నాను, మంచిగా భయం వేయడం అంటే ఏంటంటే ఏదైనా మనకు ఒక డెలివరీ అవుతుంది, మీ భార్య గారికో లేదా మీ పిల్లలకో లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీకు బాగా కావలసినటువంటి వారికో డెలివరీ అవుతుంది. ఆ భయం ఇది ఎలా జరుగుతుంది, లేదా ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టుకుంటారు, ఇది ఎలా జరుగుతుంది,
లేదా ఏదైనా ఒక తీర్థయాత్ర పెట్టుకుంటారు. ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి భయం ఉంటుంది. అంటే ఈ భయం మంచి వాటికే భయపడినా భయం భయమే కదా, అటువంటి భయం ఉంటుంది. అలాగే అర్ధాష్టమ స్థానమందు రవిగ్రహం, అంతఃక్లేశం గృహఛిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. ఇక్కడ ఎక్కువగా శారీరక శ్రమని రవి సూచిస్తున్నారు. అలసిపోయేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతున్నారు. ఇటువంటి విషయాలను ఎక్కువగా దృష్టి పెట్టుకోవాలి. అంటే ఏంటి, ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు, కానీ శారీరక అలసట ఉంటుంది, మానసికమైనటువంటి భయం ఉంటూ ఉంటుంది. ఇవి రెండూ కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి, ప్రత్యేకించి ఈ వారంలో. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అంతేగాక చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఈ వారం దొరుకుతుంది. మనసు సంతోషకరమైనటువంటి వార్తలను వినడము, సంతోషదాయకంగా ఉండడం లాంటివి ఈ వారం కనబడతాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండాలి. ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2వ స్థానమందు ఉన్నటువంటి బుధ శుక్రుల తాలూకు అనుకూలత, అలాగే 3య స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం యొక్క అనుకూల్యత, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు రానున్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి మిగతా దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా లేకపోయినా 2వ స్థానమందు గోచారంలో ఈ వార ఫలితాలు మనం చూసుకునేటప్పుడు అతి తక్కువ కాలం సంచరించి అతి ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఏదో దాన్ని పట్టుకోవాలి. చాలా మందిలో ఒక భావన ఉంటుంది, ఏమంటే మరి దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, జన్మగురుడు ఉన్నారు, దశమంలో శని వక్రించి ఉన్నారు, నవమరాహు ఉన్నారు, అయినా మీరు బాగుందని ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ చిన్న ఈ గ్రహాలు అనుకూలించడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు గమనించండి, రవి తృతీయంలోకి వెళ్ళిన తర్వాత అంటే ఈ ఆగస్టు నెలలో 16వ తారీఖు దాటిన తర్వాత ఉండే మిథున రాశి వారి పరిస్థితి మెరుగుపడుతుంది. ఎందుకు? ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నారు. అంటే రవి తృతీయంలో ఇచ్చేటువంటి ఫలితానికి 2వ స్థానంలో ఇచ్చేటువంటి ఫలితానికి వ్యత్యాసం ఉంటుంది. ఆయన ఆత్మశత్రోత్సాహ వనపర్వతాది పితృకారకుడు కాబట్టి మనలో కొంత ఉత్సాహానికి, ధైర్యానికి, సాహసోపేతమైనటువంటి చర్యలకి, ఏదైనా ఒక పని చేయాలంటే కొంత ఊతానికి ఆయన సహాయపడుతూ ఉంటారు. కాబట్టి మిథున రాశి వారికి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నప్పటికీ ఇదాక మనం చెప్పుకున్నట్టు జన్మగురుడు, అర్ధాష్టమ కుజుడు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తారు. గురుడు రాజకోపో యశోహాని అన్నారు. అంటే కావాలని ఎవరైనా నీలాపనిందలు మీ మీద వేయడానికి ఎక్కువ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మీరు చేయనటువంటి ఏదైనా చిన్న అకృత్యాలని మీరు చేశారు అని నిరూపించడానికి ఎక్కువ మంది దీనికి సహకరిస్తూ ఉంటారు, మీ మీద నిందారోపణలు చేయడానికి. ఈ నిందారోపణల వల్లే కొంత భయం వేస్తూ ఉంటుంది. భాగ్యహానిర్భయం క్రూరః బంధువైరం ధనక్షయం. 4థ స్థానమందు కుజుడు ఉండడం వల్ల కూడా అటు కొంచెం మానసిక భయానికి కారణం. ఇక్కడ చూడండి, రవి మానసిక ధైర్యానికి అవకాశాన్ని ఇస్తే కుజుడు మనోభయానికి అవకాశాన్ని కల్పిస్తున్నాడు. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, రెండిటి తాలూకు ఫలితం వస్తుంది. ఒకానొక సందర్భంలో బాగా ధైర్యంగా ఉంటారు, ఒకానొక సందర్భంలో బాగా భయపడుతూ ఉంటారు. ఇలా మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, అలానే వచ్చినటువంటి రూపాయి జేబులోకి వెళ్ళదు, ఖర్చు అవుతూనే ఉంటుంది. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ వారంలో మిథున రాశి వారికి ప్రత్యేకించి కనబడుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు, ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఈ వారంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశిలో శుక్రుని యొక్క సంచారము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. 3య స్థానమందు ఉన్నటువంటి కుజుడు యోగించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అలాగే చంద్రబలం ఈ వారం చివరిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది. కాబట్టి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో అనుకూలమైనటువంటి మార్పులు లేవు, ప్రతికూలమైనటువంటి మార్పులు లేవు. కాబట్టి గత
వారం మాదిరిగానే ఫలితాలు ఈ వారం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం కుజ బలం, ఇష్టసిద్ధి. ఇక్కడ ఈ తృతీయ స్థానం ముందు కుజుడు ఉంటే సహజైన వదేచ్ఛాద భక్ష్య విక్రమ సోదర అని అన్నారు. అంటే ఆ తృతీయ స్థానానికి అనుసంధానం చేసుకుని అనేక కారకత్వాలు పనిచేస్తాయి. మనలో ఉండేటువంటి శక్తి, సత్తువ, అలాగే ధైర్యము, మరీ ముఖ్యంగా సేవకులు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి స్థానం. ఆ స్థానం ముందు కుజుడు ఉండడం ఎవరైనా మనకి సహాయం చేసే వాళ్ళు దొరుకుతూ ఉంటారు. అలాగే ఇది అష్టమం ఆయుస్థానం కింద కూడా చెప్పబడింది, ఉపచయ స్థానం కింద చెప్పబడింది. ఈ ఉపచయ స్థానాల్లో క్రూర గ్రహాలు, ఉపచయో క్రూరే బలీచే ధృతే అన్నారు. అంటే ఆ తృతీయ స్థానం ముందు బలంగా పనిచేస్తాయి ఈ పాపగ్రహాలైనటువంటి కుజుడు. కాబట్టి అటు సంపదని ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, సేవకుల్ని ఇస్తారు. అంటే ఎవరైనా సహాయం చేసే వాళ్ళని ఇస్తారు. ఒంటరిగా కష్టపడకుండా కొంత తోడు, పలానా ఒత్తిడిలో ఎవరైనా మనకి భాగస్వామ్యం వహించి ఆ ఒత్తిడి తగ్గించుకునేటువంటి విధంగా వారు ఏదైనా కొంచెం మనకి సహాయం చేస్తారు. ఇటువంటి వారు ఎక్కువగా దొరుకుతారు. అంతేకాక అటు జన్మ బుధుని యొక్క దోషం ఉన్నది, వ్యయ గురుని యొక్క దోషం ఉన్నది, అష్టమ రాహువు యొక్క దోషం ఉన్నది. 4 కాళ్ళ జంతువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో ఈనాడు చూస్తూ ఉన్నాం, పలానా కుక్క గరిచింది, లేదా పలానా ఇలా ఎద్దు తన్నింది, లేదా ఇలా 4 కాళ్ళ జంతువుల వల్ల ఏదైనా ఒక ఇబ్బంది రావచ్చు. కాబట్టి మరి ముఖ్యంగా అష్టమ రాహువు ఉన్నప్పుడు అవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే అష్టమంలో ఉండేటువంటి రాహువు కానీ జన్మ బుద్ధుడు కానీ పైత్యానికి సంబంధించినటువంటి, అంటే ఉదర భాగంలో ఉండేటువంటి అనారోగ్యాలకి కారకులు. అదొకటి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము ఇటువంటి విషయాలన్నీ సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. తొందరపాటు పనికిరాదు. ఏ విషయాన్నైనా 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి కేవలం గురుడు లాభస్థానమందు బలంగా ఉన్నారు. తప్పితే వారంలో కొన్ని రోజులు యోగించేటువంటి చంద్రుడు, అనగా 2 గ్రహాల తాలూకు మాత్రమే శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా రాశ్యాధిపతి రవి జన్మరాశి సంచారం. చాలా మంది అనుకుంటారు సింహరాశ్యాధిపతి రవే కాబట్టి ఆయన జన్మరాశిలో సంచరిస్తే ఆయన గొప్ప యోగాన్ని కలగజేస్తాడని. కానీ అది పొరపాటు. ఎందుకంటే దేహార్తిచ్యత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. ఇక్కడ కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతారు. అలాగే కొంచెం నీరసము, నిస్సత్వ, ఏదైనా ఎండ దెబ్బ తగలడానికి, లేదా ఏదైనా విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. కొంతమందిలో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమందిలో ఏదో ఎముకలకి సంబంధించిన దెబ్బలు తగులుతాయి. ఇటువంటి వాటికి రవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడాన్ని రవి సూచిస్తారు. అలాగే ఉన్నతాధికారులతోటి వచ్చేటువంటి చిన్నపాటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. 2వ స్థానం ముందు ఎప్పుడైతే కుజుని యొక్క సంచారం ఉంటుందో, కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుని మీద శని దృష్టి పడుతుందో, అటువంటిప్పుడు మాటపరమైనటువంటి సమస్యలు వస్తాయి. చాలా జాగ్రత్తగా మాట్లాడడం, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైనా మాట పెరిగినప్పుడు తగ్గి మాట్లాడుతూ ఉండడం ద్వారా ఆ విపరీతమైనటువంటి పరిస్థితుల్ని కొంత అదుపులో పెట్టుకోగలుగుతారు. ఇది రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్థికంగా ఈ రాశి వారికి గ్రహస్థితి బాగున్నది. యశోవృద్ధిర్ బలం తేజ, లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడు చక్కటి పేరు ప్రఖ్యాతల్ని, చక్కటి ఆర్థిక పరిస్థితుల్ని, ఇటువంటి వాటిని ఆయన కలగజేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొంత ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి మార్పు చేయవలసి వచ్చినప్పుడు ఒకంత ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే ఈ రాశి వార్లలో వ్యయస్థానం ముందు బుధ శుక్రులు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో లగ్జరీకి డబ్బు ఖర్చు పెడతారు. అంటే ఏవో చిన్న కోరికలు ఉంటాయి. పలానా గ్యాడ్జెట్ కొనుక్కోవాలి, పలానా వస్తువు, పలానా ఆభరణము, పలానా వస్త్రము, ఏదైనా పలానా వాహనము, ఇటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మొత్తం మీద ఏమిటి అంటే ఈ గ్రహస్థితి ఎక్కువగా పరీక్ష పెడుతూ ఉంటుంది. శరీరానికి, మీ ఓపికకి,
మీ సహనానికి గొప్ప పరీక్షగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి. సింహరాశి వారు ప్రత్యేకించి వాహనాలు నడిపేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం, ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశ్యాధిపతి అలాగే శుక్రుడు, ఈ 2 గ్రహాలు లాభస్థానం ముందు ఉండడం అనుకూలించేటువంటి విషయం. అలాగే చంద్రుడు యోగించడం కూడా మానసిక ప్రశాంతతకి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ప్రధానంగా 2 గ్రహాలు జన్మరాశి యందు కుజుని యొక్క సంచారము కేతువుతో కలిపి ఉండడం, వ్యయస్థానముందు రవి యొక్క సంచారము ఈ వారం గ్రహస్థితిని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం అన్నది శాస్త్రం. అంటే ఒక కుజుడు జన్మరాశిలో సంచరిస్తే రాక్షసుడు ఎలా అయితే పీడిస్తాడో అంతలా పీడిస్తాడు అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. ఏమన్నా ఇంత భయంకరంగా చెప్తున్నారని అనుకోకూడదు. అంటే అక్కడ మనం గ్రహించాలి. ఎలా పట్టుకోవాలి అంటే, ఓకే, జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్యాబంధు విరోధకృతం చెప్పాడు. ఎలా పీడిస్తాడు అన్నది కూడా చెప్పాడు. రాక్షసత్వం ఎలా వస్తుంది అంటే ఓపికను తీసేస్తాడు కుజుడు. అనారోగ్య సమస్యలో లేకపోతే ఇది జ్వరం ఖడ్గవ్రణం చైవ అంటే ఏదైనా జ్వరం వస్తుంది అన్నాడు, ఏదైనా అనారోగ్య సమస్య చేస్తుంది. ఖడ్గవ్రణం చైవ లేకపోతే ఏదో దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తగలడం వల్ల ఏమవుతుంది, లేవలేని పరిస్థితి వస్తుంది కదా. లేవలేకపోవడం అంటే మరీ లేవలేకపోవడం కాదు, కొంచెం రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితులు. భార్యాబంధు విరోధకృతం అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతాం? అటు జీవిత భాగస్వామి కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరైనా మనకి సహాయం చేస్తేనే కదా మరి రెస్ట్ తీసుకున్నప్పుడు మనం బయటపడాలి. కానీ ఎవరి సహకారం ఉండకుండా చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మీకా ఓపిక ఉండదు, చేసేవాళ్ళు ఉండరు. తద్వారా అది నరకప్రాయమైనటువంటి జీవనంగా ఉంటుంది. అలా ఇబ్బంది పెడతారన్నాడు కుజుడు. జన్మరాశిగతే భౌమౌ యక్షరాక్షస పీడితం. ఇక్కడ వ్యయస్థానంలో రవి, స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం. అనవసరమైనటువంటి ఖర్చుకి, మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో డబ్బు ఖర్చు పెట్టించేటువంటి పరిస్థితికి, బంధువులతో విరోధానికి, స్థానచలనానికి, ప్రయాణానికి, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, ఇటువంటి వాటికి రవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. అంటే ఈ 2 గ్రహాలు పీడించేటువంటి విధంగా మరి ఏ గ్రహము కూడా పీడించదు, ఒకేసారి పీడిస్తున్నాయి. కాబట్టి ఈ కన్యారాశి వారు ఏం చేయాలి అంటే ఆ 2 గ్రహాల తాలూకు పీడ నుండి బయటపడాలి. ఎలా బయటపడతామంటే, 1 కుజగ్రహ అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యారాధన, 2 ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడం ద్వారా రవి తన యొక్క చెడు ఫలితాన్ని ఇవ్వడం మానేస్తారు. ఎవరైతే గట్టిగా భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటారో, సుబ్రహ్మణ్యారాధన చేస్తారో వారికి గ్రహస్థితి బాధ ఉండదు. ఈ 2 గ్రహాలు పీడించడం తగ్గితే లాభస్థానంలో ఉండేటువంటి శుక్రబుధుల అనుకూలత ఎక్కువగా కనబడుతుంది. తద్వారా ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల్లో, ఉద్యోగ వ్యాపార పరిస్థితుల్లో ఉన్నతి కనబడుతుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. అలాగే షష్ఠ స్థానమందు శనేశ్వరుడు. చంద్రబలం ఈ వారం ప్రధానంగా వారంలో ప్రారంభంలోనే కనబడుతూ ఉన్నది. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి, అలాగే నవమ స్థానమందు గురుడి యొక్క అనుకూలతతోటి ఈ వారం నడుస్తుంది. ప్రత్యేకించి వ్యయస్థానమందు కుజుడు కానీ, కేతువుతో కూడి ఉన్నటువంటి కుజుడు, పంచమ స్థాన స్థిత రాహువు, అలాగే ఈ రాశి వారులని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాల జాబితాలో, అంటే తక్కువ సంచారం చేసేటువంటి దశమంలో శుక్రబుధులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ అదంత ప్రమాదకరమైనటువంటి విషయం కాదు. ఎందువలన ఇక్కడ వృత్తిపరమైనటువంటి ఒత్తిడికి ఏమన్నా కారణమవుతారు తప్పితే ప్రమాదం ఏం లేదు. ఇక్కడ వ్యయస్థానం ముందు కుజుడు ఉన్నప్పుడు కోపం పెరిగిపోతూ ఉంటుంది, అసహనం పెరిగిపోతూ ఉంటుంది, అసంతృప్తి పెరిగిపోతూ ఉంటుంది. మీరు గమనించండి, మిమ్మల్ని ఎవరు సాటిస్ఫై చేయలేరు. అంటే మీరు మీ పలానా కోరిక కానీ, లేదు పలానా వాళ్ళకి మనం గతంలో ఇలా సహాయం చేశాం కదా వాళ్ళు ఎందుకు చెయ్యరు, మనం ఇంత మర్యాద ఇచ్చాం కదా వాళ్ళు ఇచ్చిన మర్యాద మనం ఎందుకు ఇంత తక్కువగా ఉన్నది అంటే మీకు ఇచ్చే మర్యాద సరిపోదు. ఈ కుజుడు ఎంతసేపు కొంత అహంభావాన్ని పెంచుతూ ఉంటారు. అది తగ్గించుకున్న నాడు తులారాశి వారు బాగుపడతారు.
అడ్జస్ట్ అయ్యేటువంటి మెంటాలిటీ ఎక్కువగా కలిగి ఉండాలి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, మిగతా వాటి వల్ల ఏది ప్రమాదం లేదు. అటు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి. మీరు గమనించండి, కోపం పెరుగుతూ ఉంటుంది, అసహనం పెరుగుతూ ఉంటుంది, అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే అది మీకు నచ్చదు. నువ్వు ఎందుకు అలా చేసావు, నేను చెప్పిన విధంగా ఎందుకు చేయలేదు నువ్వు అనేటువంటి కోపం పెరుగుతూ ఉంటుంది. ఒక రకమైనటువంటి ఆధిపత్య ధోరణి చలాయిస్తూ ఉంటారు. అది సాగదు మిగతా వాళ్ళ దగ్గర. ఎప్పుడైతే అది సాగదో దాని నుండి క్రోధం వస్తుంది, కోపం వస్తుంది, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వ్యయకుజుడు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడతారో దాని పరంగా మనం జాగ్రత్త పడిపోవాలి. అంటే ఏమిటి? అడ్జస్ట్మెంట్. ఓకే, నువ్వు పలానాది ఇన్ని రోజుల్లో డబ్బు తీసుకున్నావు, ఇన్ని రోజుల్లో ఇస్తాన్నావు, ఇంకో 2 రోజులు అడుగుతున్నావు, సరే తీసుకో. అంతేగాని నువ్వు ఈ రోజే ఇస్తాన్నావు, ఇప్పుడే ఇస్తావు, వాడు ఇవ్వలేడు, ఎలాగో మీరు అరిచినంత మాత్రాన వాడి దగ్గర డబ్బులు రావు. అలాగే నీకు ఇంకొక వారం రోజులు టైం ఇస్తున్నాను, పట్టరా అన్నారనుకోండి, అక్కడితో తగువ వెళ్ళిపోతుంది, లేకపోతే అది పెంచుకున్న వాళ్ళం అవుతాం. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ జరుగుతూ ఉంటాయి ఈ వారంలో. కాబట్టి కొంత కోపాన్ని తగ్గించుకోండి. అసౌకర్యం ఏర్పడినా కొంచెం దాటి ముందుకు వెళుతూ ఉండండి. అలాగే ఎదుటి వారిని కొంచెం భరించేటువంటి శక్తిని కలిగి ఉండండి. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఎక్స్క్యూజ్ అడిగితే ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి ఫలితాల వల్ల ఈ తులారాశి వారికి మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు తులారాశి వారికి గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేదు. గత వారాల్లో ఉన్నటువంటి వాతావరణం ఈ వారంలో దశమ కేంద్రమందు రవి యోగిస్తున్నారు. ఏకాదశమందు రాశ్యాధిపతి కుజుడు యోగిస్తున్నారు. వారంలో జన్మరాశి యందు చంద్రుడు యొక్క సంచారం యోగిస్తున్నారు. అంటే 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. తత్ఫలితంగా కొంచెం ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది. ఎవరైతే ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడ ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. విదేశాల్లో ఏదైనా ఇరుక్కుపోయినటువంటి వారు, ఉద్యోగం రావాల్సినటువంటి వారు, లేదా ఇక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళాలి, లేదా వేరే దేశం నుండి ఇక్కడికి రావాలి, ఇటువంటి ఏదైనా దేశాంతర్వాసానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో అవి కొంత కుదుట పడతాయి. 1. 2, ఆర్థిక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు మెరుగుపడతాయి. ఇక్కడ ఇంకొక కేటగిరీలో మనం చూసుకుంటే మానసికమైనటువంటి రోగులు కొంతమంది ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఎక్కువగా మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. మన పుష్ప సుగంధ కించిత్ కావ్యాది మాతృకారకుడు చంద్రుడు కాబట్టి ఆయన బలహీనమైనటువంటి స్థానం కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ మానసిక సమస్యలకి ఈ వారం ఏదైనా కొంత సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది. ఏదైనా ఒక మంచి వైద్యమో లేదా ఒక మంచి ఏదైనా సాధనమో ఇంకోటి ఏదైనా మనం పట్టుకుని ఇటువంటి మానసిక సమస్యల్ని బయటపడేటువంటి పరిస్థితి. అలాగే ఆరోగ్య ఆర్థిక సంబంధ విషయాలు మెరుగుపడుతూ ఉండడం, ఉద్యోగ సంబంధమైన విషయాలు మెరుగుపడుతూ ఉండడం. అంటే ఏదైనా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అది రావడము, లేదా తత్సంబంధమైనటువంటి కార్యక్రమం మంచిగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఎదుగుదల ఉన్నది, ఆరోగ్యపరమైన ఎదుగుదల ఉన్నది, కుటుంబపరమైన ఎదుగుదల ఉన్నది, శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. అలాగే ఏదైనా ఒక మంచి వస్తువులను కానీ, వాహనాలను కానీ, లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కానీ వీటిని కానీ కొనుక్కోగలుగుతారు. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే ఆనందదాయకమైనటువంటి సమయమే ఉన్నది. అలానే మిగతా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క స్థితి లేకపోలేదు, కాకపోతే వాటిలో కొంత మెరుగు. ఈ వారంలో వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి 7వ స్థానమందు గురుడు, 8వ స్థానమందు శుక్రుడు, అలాగే లాభస్థానమందు చంద్రుని యొక్క అనుకూల్యతతో కలుపుకొని 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. 8వ స్థాన స్థిత బుధుడు కానీ, అలాగే నవమంలో ఉండేటువంటి రవిగ్రహం కానీ, దశమ కుజుడు కానీ, పంచమంలో ఉండేటువంటి వక్రగతి కలిగినటువంటి శని కానీ, అర్ధాష్టమ రాహు కానీ, ఇలా కొంత ప్రతికూలమైనటువంటి గ్రహ సంపత్తే ఎక్కువగా ఉన్నది. ఇన్ని ప్రతికూలతల మధ్యలో రాశ్యాధిపతి బలంగా నిలబడ్డటువంటి గ్రహం.
ఆయనే ఏ ఉపద్రవం వచ్చినా మీకుండేటువంటి దైవ బలం ఆధారంగా ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ ఒకటి గమనించండి, దేవగురువైనటువంటి బృహస్పతి కూడా అక్కడ పుణ్యాపుణ్య విచక్షణ చేస్తాడు. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్ర పోషణం. జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా భయపడనటువంటి స్థితి కలగజేస్తారు గురుడు. అలాగే ఏదైనా ఒక జ్ఞానాన్ని కలగజేస్తాడు. మరీ ముఖ్యంగా పలానా సమస్య ఉన్నది, గతంలో ఈ సమస్యతోటి మన దగ్గరికి వచ్చారు కదా, వాళ్ళు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయగలిగారు అనేటువంటి విధంగా ఆలోచన చేస్తూ ఉంటుంది. రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళుతూ ఉంటుంది బుర్ర. అలాగే ఏదైనా ఒక ప్రాబ్లంని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి విధానంలో ఆలోచిస్తూ ఉంటుంది. తప్పితే భయపడేటువంటి తత్వానికి గురుడు కారణం కాదు. అంతేకాకుండా ఉన్నత స్థాయి వర్గం ప్రజలతోటి చక్కటి స్నేహ సంబంధాలు ఉంటాయి. వారి యొక్క వాత్సల్యము, వారి యొక్క స్నేహము మీకు సకాలంలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రత్యేకించి అష్టమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి సందర్భం వచ్చినప్పటికీ దాన్ని తేలిగ్గా దాటగలిగేటువంటి పరిస్థితిని శుక్రుడు కలగజేస్తారు. ఆరోగ్యాభివృద్ధిని కలగజేస్తారు. అలాగే ఇక్కడ మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు ఉండడం కొంత మానసిక అశాంతికి కారణమైనప్పటికీ కూడా వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. ప్రత్యేకించి ఈ వారంలో అటు మంగళవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ ఉండేటువంటి పరిస్థితులు మాత్రం కొంత మానసికంగా ఇబ్బందులు పెడతాయి. ఆ సమయంలో చిత్తభ్రంశ అంటే బుద్ధి కూడా సరిగ్గా పనిచేయదు. అదేంటి మనం ఇలా ఆలోచించాము అనేటువంటి ధోరణి తర్వాత వస్తుంది. అంటే ఆ సమయంలో వచ్చేటువంటి ఆలోచనలు కూడా అంత మంచివి కాదు. ఈ విషయాన్ని ధనురాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి ఏదైనా ఒక క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. దైవ బలం చాలా ముఖ్యము. ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా, అలాగే వృత్తి ప్రవృత్తులు లేదా విద్య, విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత జాప్యం ఉంటూ ఉంటుంది, ఒత్తిడి ఉంటూ ఉంటుంది. ఈ విషయాన్ని రాశివారు ఈ వారంలో కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పుకోదగ్గ అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మాత్రం ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతిరోజు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి శనేశ్వరుడు తృతీయ స్థానమందు వక్రించి ఉన్నారు. 2వ స్థానమందు రాహువు, అష్టమ స్థానమందు రవి, 9వ స్థానమందు కుజుడు. అంటే సాధారణమైనటువంటి ఫలితాలనే మనం ఈ వారం ఆశించవలసి వస్తుంది. అందులో అష్టమ రవి యొక్క దోషము, షష్ఠ గురుని యొక్క దోషము అంటే సప్తమ స్థానానికి ఏర్పడ్డటువంటి అర్గళము గాని, సప్తమ స్థానస్థిత గ్రహాలు గాని కొంత ప్రభావితం చెందుతూ ఉన్నాయి. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అన్నది శాస్త్రం. ఇక్కడ ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసేలా చేస్తుంది. 1. 2 కోపం, అతి కోపానికి, అనవసరమైనటువంటి కోపానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అసహనము, అసంతృప్తి అనేటువంటి 2 రోగాలకి కారణమవుతుంది. చూడండి, ప్రతిదీ కూడా అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి, అంటే మనం ఏదైనా దేనికైనా సరే మనం దీనికి అడ్జస్ట్ అవుదాం అని కొంతమంది వెళ్తారు. కానీ మకర రాశి వారు అలా ఉండరు. నేను ఎందుకు ఇలా అడ్జస్ట్ అవ్వాలి, నేను ఎంత డబ్బు ఇచ్చాను కదా, లేకపోతే నేను ఇంత పెట్టి కొనుక్కున్నాను కదా, లేకపోతే నేను ఇలా చేశాను కదా అనేటువంటి ధోరణి పెరుగుతూ ఉంటుంది. ఇది కొంచెం గొడవలకి దారి తీస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తక్కువగా మాట్లాడవలసినటువంటి చోట ఎక్కువగా మాట్లాడటం, లేదు మాట్లాడకూడనటువంటి చోట మాట్లాడటం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. దీనివల్ల సామంత జన విద్వేష అన్నారు. అంటే గమనించండి, ఎవరి యొక్క సపోర్ట్ దొరకదు. ఏదో ఒక నిందారోపణ వస్తూ ఉంటుంది. గతంలో నువ్వు ఇలా చేసావు, గతంలో నువ్వు అలా చేసావు అని మకర రాశి వారిని ప్రశ్నిస్తూ ఉంటారు ఏదైనా ఒక సహాయం కోసం అర్థిస్తే. కాబట్టి ఇక్కడ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ మనసు బాధపడకుండా ఉండాలి అంటే ఎవ్వరి మీద ఆధారపడకండి. ప్రత్యేకించి ఈ వారంలో ఏర్పడ్డటువంటి ఈ పాపార్గళ దోషము మీ శక్తిని, సహనాన్ని, ఓపికని పరీక్షిస్తుంది. ఎవ్వరూ మనకి ఉపయోగపడే వాళ్ళు లేరు. మనకి మనమే సహాయం చేసుకోవాలి. మన బుద్ధి
మనకు ఉపయోగపడాలి, మన సొంత తెలివితేటల మీద వెళ్ళాలి అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ప్రత్యేకించి మాట పట్టింపులకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అటు ఉద్యోగపరమైనటువంటి విషయాలు, ఆరోగ్యము, ఆర్థిక సంపదకి సంబంధించినటువంటి విషయాలు సైతం మధ్యస్థంగానే ఉన్నాయి. ఖర్చులు కొంత అధికంగా ఉన్నాయి. అందులో అనవసరమైనటువంటి ఖర్చులు, ఏదైనా ఒక ప్రెస్టీజ్కి పోయి డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వాటి నుండి కొంత జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై, అష్టమరవి యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. 6వ స్థానమందు ఉన్నటువంటి బుధుడు యోగిస్తున్నారు, 5వ స్థానమందు ఉన్నటువంటి గురుడు యోగిస్తున్నారు. ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు చాలా అనుకూలంగా ఉన్నారు. ఈ 3 గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు. ఇది ఇక్కడ 7వ స్థానమందు ఉన్నటువంటి రవి గాని, అష్టమ కుజుడు గాని, ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టే గ్రహాలు. అష్టమ కుజుడు, 7వ రవి, జన్మ రాహువు, ఏలినాటి శని. అంటే ఈ 4 గ్రహాలు 4 దిక్కుల నుండి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయా అన్నట్టుగా కొంత ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. తేజోహ నిర్మతిర్భ్రంశో మనఃపీడ భయంతదా అన్నది శాస్త్రం. అలాగే దారిద్ర్యం, దేహపీడాంచ అన్నారు. అంటే ఇక్కడ ఖర్చు, అది ఈ గ్రహస్థితి వల్ల మెయిన్ వచ్చేది ఖర్చు. అంటే మనం భరించలేనటువంటి విధంగా ఖర్చు పెరుగుతూ ఉండడం. మనం ₹1, ₹10 ఖర్చు అవుతుంది అనుకున్నటువంటి చోట ₹100 ఖర్చు పెట్టవలసి రావడం. తీరా ఈ ఖర్చు పెట్టాక ఇదేం మనకి పనికొచ్చేది కాదు, మన డబ్బు మనం పోగొట్టుకున్నామని రియలైజ్ అయిన తర్వాత బాధపడడం తప్పితే ఏం చేసేది ఉండదు. ఇక్కడ ప్రధానంగా కుంభరాశి వారు మనకి కానటువంటిది, మనకి తెలియనటువంటిది, మనకి అక్కర్లేనటువంటి వాటి మీద ధనాన్ని ఖర్చు పెట్టకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. 7వ స్థానమందు రవి, సామంత జన విద్వేష దారాపీడా సుతామయం. ప్రతి ఒక్కరూ ప్రతికూలంగానే ఉంటారు. నువ్వు చేసే పని తప్పు, నీ పని వల్ల నీకు ఏ విధమైన ఉపయోగం లేదు, శ్రమ, ఖర్చు, ఎనర్జీ ఇవన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి అని పక్క వాళ్ళు చాలా హితవు పలుకుతారు, కానీ వినరు. కుంభరాశి వారు పెడచెవిన పెడతారు, దానివల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి నిశ్చితంగా బుర్ర పెట్టి ఆలోచించండి. ఈ పని మనకి ఇష్టమే, ఓకే, కానీ దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉందా, దీనివల్ల ఏదైనా ₹1 వస్తుందా, లేదా మనకి ఏదైనా పేరు వస్తుందా, ఇటువంటివి ఆలోచించుకోండి. ఎందుకంటే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కనబడటం లేదు, బంధుమిత్రాదుల యొక్క సపోర్ట్ కనబడడం లేదు. మీరు ఖర్చు పెట్టే డబ్బు వల్ల జనం మీ దగ్గరికి చేరుతున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఆర్థికంగా బలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే చదువు ఇంపాక్ట్ అవుతుంది. ప్రత్యేకించి దూర విద్య, విదేశీ విద్యలు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి ఈ గ్రహస్థితి వల్ల. అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఇది స్వయంకృత అపరాధంలోకి వస్తుంది. ఎక్కువ ఉద్యోగంలో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి తగినటువంటి సమయాన్ని ప్రతిదానికి కేటాయించుకుంటూ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. బుద్ధి గురువుల యొక్క పాదాల దగ్గర పెట్టేయగలిగితే ఆయనే దాన్ని ప్రచోదనం చేస్తాడు. కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది. ప్రత్యేకించి పంచమంలో ఉండేటువంటి బుధ శుక్రులు, ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం. అలాగే ఈ రాశి వాళ్ళకి వక్రించినటువంటి శని జన్మరాశి స్థితి. ఇవి కాకుండా షష్ఠ రవి, అంటే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ఎప్పుడైతే ఈ గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయో మిగతా గ్రహాల యొక్క బాధ తగ్గుతూ ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు మనకి ఏదైనా చెడు జరిగింది, ఏదైనా దెబ్బ తగిలింది, సరే దానికి సంబంధించి మనం ఏదో రాసుకుంటూ ఉంటాం. ఈ లోపల మనకి ఏదైనా కలిసి వచ్చే విషయం తెలిసిందనుకోండి, ఈ బాధ మర్చిపోతారు. అదే మాదిరిగా ఉంటుంది ఈ మీనరాశి వారి పరిస్థితి. ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కాదన్న, కానీ ఈ గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల ప్రత్యేకించి షష్ఠే రవౌ సుసౌఖ్యాదిని ఎత్ర కార్యార్థ సాధనం, ఏదో ఒక పని అవుతూ ఉంటుంది. అమ్మయ్య పోలేరా బాబు, మనం ఇది అవ్వదనుకున్నాం, ఈ పని అయింది అనేటువంటి విధానంలో వాళ్ళ ఆలోచనలు ఉంటుంది. అంటే మానసిక ప్రశాంతత, వాళ్ళ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలిగాం. చాలా కాలం పట్టిందంటే ఇది ఎప్పుడో మొదలుపెట్టో ఇప్పటికి అయింది అనేటువంటి ఒక బాధ్యత తీరినటువంటి ఒక ఉపశమనాన్ని పొంది ఉన్నటువంటి స్థితి.
అలాగే పంచమంలో ఉండేటువంటి బుధ శుక్రులు కూడా అటు మన బుద్ధిని ప్రచోదనం చేస్తారు. ఓకే, ఇంతవరకు ఇలా ప్రయత్నం చేసావు కదా, ఈ పని కోసం ఇలా ప్రయత్నం చేయి, విదేశాలకు వెళ్ళడానికి కుదరట్లేదు కాబట్టి ఇలా మనం వెళదాం, లేదా ఉద్యోగం కోసం ఈ ప్రయత్నం చేద్దాం, లేదా ఇంటి కోసం ఈ ప్రయత్నం చేద్దాం అనేటువంటి విధానంలో ఎక్కువగా ఆలోచనలు కల్పిస్తూ ఉంటారు. అంటే ఏంటి, మార్పు, ఆలోచనల మార్పు, మీ యొక్క ధోరణిలో మార్పు, వీటి వల్ల ఏమవుతుందంటే కొంత మంచి జరుగుతూ ఉంటుంది. ఈ గ్రహస్థితి ఈ విధంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది, బద్ధకాన్ని తగ్గిస్తుంది, కష్టపడేటువంటి తత్వాన్ని పెంచుతూ ఉంటుంది, అదృష్టం మీద ఆధారపడకుండా శ్రమ శక్తి మీద ఆధారపడేలా చేస్తుంది. తత్ఫలితంగా ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉద్యోగ పరిస్థితులు కానీ వ్యాపార పరిస్థితులు కానీ అనుకూలంగా ఉండేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు. అలాగే దూర ప్రాంత సంచారము, పుణ్యనది స్నానములు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, శుభ కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా కూడా మీనరాశి వారికి ఇది ఉపశమనాన్ని కలిగించేటువంటి గ్రహస్థితిగానే చెప్పుకోవచ్చును. మరీ ముఖ్యంగా సొంత ప్రాంతాలు లేదా సొంత బంధువులు లేదా మనకి కడుపును పుట్టినటువంటి వారు, వీరి యొక్క దర్శనం జరుగుతుంది. అంటే పిల్లలకి బాగా దూరంగా ఉంటారు కొంతమంది, లేదా తల్లిదండ్రులకు బాగా దూరంగా ఉంటారు కొంతమంది, వారు కలవడం, బంధువులు కలవడం, ఇలా మనుషుల యొక్క సంభాషణ, మనుషుల యొక్క దర్శనాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా ఈ విధంగా మీనరాశి వారికి బాగున్నది. మరింత మంచి ఫలితాలు సాధించడానికై మీనరాశి వారు ప్రతినిత్యము శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.